లిక్కర్ స్కామ్ పరిణామాల తర్వాత రాజకీయాల్లోకి మాస్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్లాన్స్ బెడ్స్ కొట్టాయి. లేడీ సింగం జగిత్యాల టూర్ క్యాడర్ నుంచి పెద్దగా స్పందన రాలేదని టాక్. పార్టీ నేతలతో కవిత నిర్వహించిన సమావేశంలోనూ అసంతృప్తి వ్యక్తం అవడంతో జగిత్యాల బీఆర్ఎస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉద్యమ నేతలకు పెద్దపీట వేస్తామన్న కవిత కామెంట్స్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా? ఒకప్పటి కవిత పర్యటనకు ఇప్పటి టూర్కు ఉన్న తేడా ఏంటి? క్యాడర్ ఏమంటోంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల పాలిటిక్స్ లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఒకప్పుడు కవిత వస్తున్నారు అంటే పార్టీ శ్రేణుల్లో హడావిడి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవటం, 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవటం, గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లటంతో జగిత్యాల కారు పార్టీలో అనుచరులు సైలెంట్ అయ్యారు. అయితే బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత కొన్ని నెలలు రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. లేడీ సింగం రీ ఎంట్రీతో బీఆర్ఎస్ కు కొత్త కళ వస్తుందని భావించారు. కానీ ఇటీవల జగిత్యాల వచ్చిన కవితకు క్యాడర్ నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో కొంత కంగారు పడ్డారట. గతంలో మాదిరిగానే గజమాల, బైక్ ర్యాలీ, గులాబీ జెండాల రెపరెపలతో స్వాగతం పలుకుతారనుకుంటే సాదాసీదాగానే వెల్కమ్ చెప్పడంతో కంగు తిన్నారు. తానొకటి ఊహించుకుంటే క్యాడర్ మరోలా స్పందించిందని మనసులోనే బాధపడ్డారట. దీంతో నాటి ప్రభ ఏది అంటూ కలత చెందారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కవిత నిర్వహించిన బీఆర్ఎస్ అంతర్గత సమావేశంలో పార్టీ నేతల పనితీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఒకరికొకరు వేలెత్తి చూపుకుని కామెంట్స్ చేసుకోవడంతో నొచ్చుకున్నారు. కారు పార్టీలో పెరిగిన కీచులాటలకు ఈ పరిస్థితి అద్దం పడుతోందన్న కామెంట్స్ వస్తున్నాయి. కవిత వచ్చినప్పుడు మాత్రమే సమావేశాలు పెడుతున్నారని, ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదన్న వాదాన్ని కొందరు వినిపించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దామోదర్రావు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారట. ఈ నెల 10న కవిత జగిత్యాల వచ్చారు. ఫిబ్రవరి 9 వరకు ఎవరెవరు సమావేశాలకు వచ్చారో వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇచ్చుకోండి అంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కారట. కవిత ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ద్వితీయ శ్రేణి నేతలు గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడాన్ని తప్పుపట్టారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉద్యమ నేతలను గుర్తిస్తామని కవిత చేసిన కామెంట్స్ పై కూడా బీఆర్ఎస్ లోని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారని టాక్. అధికారంలో ఉన్నప్పుడు అలాంటి వారిని పార్టీ పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటం చూస్తుంటే అధినాయకత్వం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్న విమర్శలు రావడంతో కవిత నోటి వెంట మాట రాలేదట. 10 ఏళ్ల తర్వాత ఉద్యమ నేతలు గుర్తుకు రావటం బాధాకరం అంటూ సీనియర్ నేత ఓరుగంటి రమణారావు అనుచరులు బయట కామెంట్స్ చేస్తోంది. తెలంగాణ ఏర్పడక ముందు జగిత్యాలలో బీఆర్ఎస్ ను బతికించింది ఉద్యమ నేత రమణారావే. అయితే 2014లో ఈయన్ను కాదని సంజయ్ కుమార్ కు జగిత్యాల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అప్పుడు గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ జగిత్యాల జంక్షన్ లో మాత్రం గెలవలేదు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో రమణారావును కనీసం పార్టీ సమావేశాలకు పిలిచిన పాపాన పోలేదు. నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకుండా అవమానించారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పటికైనా కవిత ఉద్యమ నేతలను గుర్తించినందుకు ఓవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో ఓరుగంటి రమణారావుకు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెగ హడావుడి చేశారు. ఈయన దూకుడును బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోయారు. జీవన్ రెడ్డి వ్యవహార శైలితో ఇబ్బందులు పడ్డ కొందరు ద్వితీయ శ్రేణి నేతలకు అండగా నిలిచే పార్టీ పెద్దలే లేకుండా పోయారు. పరిస్థితులను గమనించిన సంజయ్ కుమార్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో ఎమ్మెల్యే వర్గం తయారైంది. సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో కొందరు బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. పార్టీని పటిష్టం చేసే క్రమంలోనే కవిత జగిత్యాల నేతలతో సమావేశాలు పెడుతున్నారు. ఈ ఎమ్మెల్సీ మళ్లీ యాక్టివ్ అవడంతో సంజయ్ అనుచరుల్లో కొందరు కవితకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నుంచి కారు పార్టీలో చేరిన నేతలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ గౌరవంతోనే ఇటీవల కవిత నిర్వహించిన సమావేశానికి కొందరు నేతలు హాజరయ్యారు.
అలాంటి అవకాశవాదులను మీటింగ్లో గులాబీ నేతలు టార్గెట్ చేయడంతో వారు తట్టుకోలేకపోయారట. మరోవైపు కవిత నిర్వహించిన మీటింగ్ తర్వాత ఈ ఎమ్మెల్సీ అనుచరులంతా రహస్య భేటీ నిర్వహించి ఇకపై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. మీటింగ్ కు వెళ్లిన వారిలో ఒకరిద్దరికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారట. ఇబ్బంది పడొద్దు, నేనున్నానంటూ భరోసా కల్పించినట్టు సమాచారం. దీంతో కవిత అనుచరుల్లో కొందరు మనసు మార్చుకుని సంజయ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కేసీఆర్ బర్త్డే కార్యక్రమంలో పాల్గొనాలని కోరినా జిల్లా నేతలకు తాము రాలేమంటూ తెగేసి చెప్పేశారు. కవిత జగిత్యాల పర్యటన ఏమో కానీ పార్టీలోని అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఈమె టూర్లో పార్టీ ఎమ్మెల్సీ ఎల్ రమణకు తగిన గుర్తింపు దక్కలేదు. మరోసారి జగిత్యాల పర్యటనకు ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ సీనియర్లు కవితకు సూచించారు. ఎమ్మెల్సీ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.